అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ప్రతిరోజు ఒక కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ. ఒక వ్యాపారి తను తరచుగా ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా ఉందని ఒక ఒంటెని కొనుక్కుంటాడు. అయితే ఆ ఒంటెని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తన నౌకరుతో చెప్తాడు ఆ ఒంటెని శుభ్రం చేయని. ఆ నౌకరు ఒంటెని శుభ్రం చేస్తూ ఉండగా అందులో నుంచి ఒక మూట జారి కింద పడుతుంది. ఆ మూట విప్పి చూడగా అందులో దగదగ మెరుస్తూ రత్నాలుంటాయి. ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి ఆ నౌకరు యజమానికి చెప్తాడు. యజమాని ఆ మూట విప్పి చూడగా అందులో నిజంగానే రత్నాలుంటాయి. అప్పుడు అయ్యో, ఇది తీసుకెళ్ళి ఆ వ్యాపారికి ఇచ్చేసేయాలి అని అంటాడు. అప్పుడు ఆ నౌకరు అంటాడు, అయ్యా, ఇది మీ దగ్గర ఉన్నట్టు మీకు దొరికినట్టు ఆయనకు తెలిసే అవకాశమే లేదు, కాబట్టి మీరే ఉంచేసుకోండి, ఏం పర్వాలేదు అంటాడు. అయితే అలాంటప్పుడు ఆ ఒంటెని శుభ్రం చేస్తున్నప్పుడు నువ్వే ఉంచుకోవచ్చు కదా, నాకెందుకు తీసుకొచ్చి ఇచ్చావు అంటాడు. అప్పుడు ఆ నౌకరు అంటాడు కదా, అయ్యా, మీరు నమ్మిన బంటుని, నేను మిమ్మల్ని మోసం చేయలేను, అందుకే తీసుకొచ్చిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి అంటాడు కదా, అలాగే నన్ను నేను ఎలా మోసం చేసుకోగలుగుతాను అని తీసుకెళ్లి ఆ వంటల వ్యాపారికి ఆ రత్నాన్ని ఇచ్చేస్తాడు. అప్పుడు ఆ వంటల వ్యాపారి ఎంతో సంతోషించి, అయ్యా, అన్ని ఖచ్చితంగానే ఉన్నాయి, దయచేసి మీరు ఇందులో నుంచి మీకు కావాల్సిన రత్నాలు తీసుకోండి అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి అంటాడు కదా, నేను ముందే 2 రత్నాలు తీసేసుకున్నాను, ఇంకా నాకు చాలు అంటాడు. అప్పుడు ఆ వంటల వ్యాపారి మళ్ళీ రత్నాలు లెక్క పెట్టుకోగా అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా, మీరేం తీసుకోలేదు, 2 రత్నాలు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి అంటాడు, నిజాయితీ నా ఆత్మగౌరవం, ఈ 2 రత్నాలు నా దగ్గరే ఉన్నాయి, దయచేసి ఈ రత్నాలు నాకు ఇవ్వకండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కథ సారాంశం ఏంటంటే, మనం ఎదగాలంటే ఎన్నో అడ్డదారులు తొక్కొచ్చు, కానీ ప్రతి క్షణం భయపడుతూ బతకాలి. అదే నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఉంటే ఎలాంటి భయమో అవసరం లేకుండా మనశ్శాంతిగా బతకొచ్చు అనేది. జై శ్రీరామ్.